పెసరపప్పు సొరకాయ కూర కోసం అండి. పెసరపప్పు 10 నిమిషాల ముందు నీళ్ళలో నానబెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత పెసరపప్పు వేసేసుకుందాము నానబెట్టింది. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ 10 నిమిషాలు మగ్గితేనే కానీ పెసరపప్పు ఉడుకుతుంది, లేదంటే పచ్చిగానే ఉండిపోతుంది. కొంచెం మగ్గాక అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసాను. తర్వాత 1 టీ గ్లాసు వాటర్ పోసుకోవాలండి. తర్వాత లేకపోతే పెసరపప్పు ఉడకదు. పోసిన తర్వాత ఒక పావు గంట పడుతుంది ఉడకడానికి. పెసరపప్పు ఉడికిపోయిందండి, కూర రెడీ.